హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో బిస్మిల్లాబాద్ సీజనల్ ఫ్రూట్ అండ్ దొండకాయ. ఈ బిస్మిల్లాబాద్ నేను ఎలా చేశానో చూడండి. ఒక టీ గ్లాసు సామెలు తీసుకున్నాను, 3/4 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను, 4 hours నానబెట్టానండి. ఆ తర్వాత వాటికి 4 నీళ్లు పోసాను. కాసిన పచ్చి బఠానీలు, మళ్ళీ వచ్చి పచ్చిమిరపకాయలు, టమోటాలు, మామిడికాయ తగినన్ని వేసేసుకున్నాను. ఒక 6 విజిల్స్ వచ్చిందాకా పసుపు వేసి ఉడకబెట్టేశానండి. అవి ఉడికిన తర్వాత కాస్త మెత్తగా ఎనుపుకొని దాంట్లో నాకు నచ్చిన కూరగాయలు నేను వేసుకున్నాను. మీకు నచ్చిన మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత బాగా నీళ్లు పోసేసి దానిలో కలబెట్టి ఇలా పెట్టేసేయాలండి. బాగా ఉడకనివ్వాలి. ఈ లోపల కాస్త కొబ్బరి, కాస్త గరం మసాలా, కాస్త 2 స్పూన్లు సాంబార్ పౌడర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ పేస్ట్ను కూడా వెత్తి దీనిలో వేసేసేయాలి చక్కగా. అది బాగా ఉడుకుతున్నప్పుడే కాస్త పచ్చి కరివేపాకు, కాస్త కొత్తిమీర వేయాలి. బాగా ఉడికిన తర్వాత నెయ్యి తీసుకోవాలండి, నూనె వేయొద్దు. నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, మళ్ళీ ఇంగువ వేసి తిరగమాత పెట్టేయండి. అంతే, సూపర్గా ఉంటుంది.